అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లంశెట్టి, ఎంబీబీఎస్, ఎండి, డిఎం న్యూరాలజీ, గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని. అయితే ఈరోజు మరొక సక్సెస్ఫుల్ డెంగ్యూ రికవరీ పేషెంట్ మీ ముందుకు తీసుకురావడానికి 5 days ఫీవరు, ఒంటిపైన ఎర్రటి కరుపులు, ర్యాష్ తోటి ఆ కంప్లైంట్ తోటి దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారిని కలిశాక వాళ్ళు డెంగ్యూగా నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత ప్లేట్లెట్స్ వెంటనే 1,00,000 నుంచి 60,000కి పడిపోయాక వాళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. అయితే 60,000కి పడిపోయినప్పటి నుంచి మేము టేకప్ చేశాక అయితే ఫస్ట్ 1 week డౌన్ఫాల్లో 14,000 స్థాయికి కూడా వెళ్ళింది వైద్యం చేస్తున్నా కూడా. కానీ ఆ తర్వాత రికవరీ, ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజ్ చేయడము ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో పాపకు ర్యాష్ తగ్గుతూ వచ్చింది. కానీ మధ్యలో సడన్గా ఫిట్స్ రావడం జరిగింది. ఫిట్స్ వచ్చి కాలు చేయి కొట్టుకోవడం, కన్ఫ్యూజన్గా మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా తిరిగి ఎంఆర్ఐ చేస్తే ఈ ఎంఆర్ఐలో మీరు గమనించినట్లయితే హైపర్ ఇంటెన్సిటీస్ అని చెప్పి ఎన్సెఫలైటిస్ ఫ్యూచర్స్ అంటారు. అలాగా పాపకు ఫిట్స్ రావడం, కన్ఫ్యూజ్ అవ్వటం, తిరిగి ఎంఆర్ఐలో ఈ లక్షణాలు రావటం, మళ్ళీ ఛాలెంజింగ్గా ట్రీట్మెంట్ మార్చుకుంటూ డెంగ్యూ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధిగా నిర్ధారించి దాన్ని ట్రీట్మెంట్ చేస్తున్న తరుణంలో పేషెంట్ సక్సెస్ఫుల్గా రికవరీ కావడం జరిగింది. ఇక్కడ మీ ముందున్నటువంటి విషయాలు మాకు 3 ఛాలెంజెస్ వచ్చాయి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి తరుణంలో. ప్లేట్లెట్ ఒక్కసారిగా 14,000కి పడిపోవడం, బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ రావటం, అదే టైంలో బ్లీడ్ అవ్వటం కూడా జరిగింది, ర్యాష్ రావటం జరిగింది, మళ్ళీ ఫిట్స్ రావటం జరిగింది. ఈ 3 విషయాలని మేము ఛాలెంజింగ్గా తీసుకుంటూ ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ జరగడం, పేషెంట్ రికవరీ కావడం జరిగింది. వాళ్ళు మా పైన ఉంచుకున్న నమ్మకానికి, మేము ట్రీట్ చేసినందుకు వాళ్ళు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ 3 విషయాలు గమనించాలి. ఫీవర్, ర్యాష్, జ్వరంతో పాటు ఒంటిపైన ర్యాష్ వచ్చిందంటే మీరు సీరియస్గా తీసుకోవాలి. ఫీవర్తో పాటు హెడేక్ సీరియస్గా తీసుకోవాలి. ఫీవర్తో పాటు ఫిట్స్ సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ డెంగ్యూ ప్లేట్లెట్లు పెట్టడమే కాదు, ప్లేట్లెట్ పెడితేనే రికవరీ కాదు, మధ్యలో ఉన్నటువంటి ఛాలెంజెస్ కూడా మేము ట్రీట్ చేయడం జరిగింది. ప్రాపర్ డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రీట్మెంట్ తోటి పేషెంట్ని 100% రికవరీ చేయడం జరిగింది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు ఎవరైనా సరే డెంగ్యూ ప్లేట్లెట్లు పడిపోయాయని భయం అక్కర్లేదు. 100% మనం దాన్ని ప్రాపర్గా మీరు మాకు కరెక్ట్ టైంకి మీరు నాకు తీసుకురాగలిగితే పేషెంట్కి ఆయాసం రానంత వరకు 100% రికవరీ చేయవచ్చు. ఫీవర్ అది వచ్చింది. అయితే క్యాజువల్గా నార్మల్గా వచ్చే ఫీవర్ వాటర్ చేంజ్ వల్ల వచ్చింది అనుకుని మేము లోకల్గా అక్కడ చూపించడం జరిగింది. అయితే ఒక 5 days అయినా సరే అది తగ్గడం, అది తగ్గుముఖం అది పెట్టలేదు. కాలక్రమేణా ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. దానికి తుల్లో మేము తీసుకొచ్చి ఒక 2-3 ప్లేసెస్ మేము విజిట్ చేసి తీసుకెళ్ళాం. ఎక్కడన్నా సరే కొద్దిగా బయటకి ఎక్కడైనా తీసుకెళ్ళండి అని చెప్పేవారు. అయితే అదే టైంకి సార్ దగ్గరికి మేము తీసుకురావడం జరిగింది. అయితే కొంచెం సార్ ట్రీట్మెంట్ పరంగా మా ధైర్యం చెప్పినా కానీ మాకు భయం అయితే ఉండేది. సార్ చూడండి కొద్దిగా రిక్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళమి. కాలక్రమం ట్రీట్మెంట్లో కొద్ది ప్లేట్లెట్లు డౌన్ అవ్వడం, 14,000కి రావడం మరింత టెన్షన్ పెంచేది మాకు. అయితే సార్ అప్పుడు మీరేం అధైర్యపడవద్దు, పికప్ అవుతుంది, మీరు ధైర్యంగా ఉండని అప్పటికే కూడా అదే చెప్తూ ఉండేవారు. కాలక్రమేణా అది ప్లేట్లెట్లు తగ్గితే తర్వాత కాలక్రమేణా పెరుగుతూ కూడా వచ్చింది. పెరిగిన పిమ్మట సడన్గా ఒకసారిగా ఫిట్స్ రావడం, కాళ్ళు చేతులు కొట్టుకోవడం, అది మిడ్నైట్ టైంలో. సరే వెంటనే కూడా సిస్టర్స్ అందరూ కూడా బాగా చూశారు. వెంటనే సార్కి చెప్తే ఆయన కూడా వచ్చి వెంటనే స్కాన్ చేయించారు. ఇలా ప్రాబ్లం ఉందని చెప్పారు. దానికి కూడా సరైన టైంలో ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్.